మీ యొక్క ఓటర్ ఐడిలో మీ పేరు గాని, చిరునామా గాని, పుట్టిన తేదీ గాని, ఫోటో గాని ఇంకా ఇతర ఏదైనా కరెక్షన్స్ చేయాలనుకుంటున్నారా? హలో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకోసమే. నేను మన టెక్ గురు. ఇప్పుడు చూద్దాం ఓటర్ ఐడి కార్డులో కరెక్షన్స్ అనేటి ఆన్లైన్ లో ఎలా చేసుకోవాలా త్రూ వెబ్ బ్రౌజర్. అంటే మన యొక్క ఫోన్ లో వెబ్ బ్రౌజర్ ద్వారా గాని, మన యొక్క పీసీలో ఏ విధంగా చేసుకోవాలనేది మనము ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మీరు ఏంటంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఓటర్స్ సర్వీస్ పోర్టల్ అనేది టైప్ చేస్తే ఈ యొక్క పోర్టల్ లోకి వస్తారు. లేదా ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా మీరు ఈ యొక్క పేజీకి అనేది వస్తారు. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఫిల్ ఫామ్ 8 అంటే మనకు కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలి ఓటర్ ఐడిలో అంటే ఈ యొక్క ఫామ్ ఫిల్అప్ చేయాలండి. సో ఇంతకుముందు కొత్తగా ఏదైనా చేయాలంటే మనకు సపరేట్ వీడియోలో మాట్లాడుకుంటాం, దానికి సపరేట్ ఫామ్ ఉంటది. సో ఇక్కడ మనము ఫామ్ 8 గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. ఇక్కడ ఏంటంటే కొత్త రూల్ 2025 లో ఇంతకు ముందు లాగా కాదనమాట. ఇంతకు ముందు ఏంటంటే డైరెక్ట్ గా వెళ్ళేసి మనము ఫామ్ 8 ఫిల్అప్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఈ సైట్ లో మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సైన్ అప్ అనేది ఈ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. సో కొత్తగా మీరు సైన్ అప్ చేసుకోవాలనుకుంటే ఇది ప్రాసెస్. మీ యొక్క మొబైల్ నంబర్ ఇవ్వాలి, మీ యొక్క ఇమెయిల్ ఐడి ఆప్షనల్, అంటే మీకు అవసరమైతే ఇవ్వచ్చు లేదా వద్దు. ఒకవేళ ఉంటే ఇవ్వడం చాలా మంచిది. దాని తర్వాత క్యాప్సా కోడ్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసుకుంటే మీరు ఈ యొక్క ఓటర్ రిజిస్ట్రేషన్ పోర్టల్ లో మీ యొక్క నేమ్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. వద్దు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాము. సో ఎప్పుడైతే మనము లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మనకు ఓటీపీ వస్తుంది మన యొక్క ఫోన్లో, దాని ద్వారా మనము లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలంటే మనము ఇక్కడ ఇప్పుడు ఫిల్ ఫామ్ 8 అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు రెండు ఆప్షన్లు వస్తాయి. ఏంటి? అప్లికేషన్ ఫార్ సెల్ఫ్ లేదా అదర్ ఎలక్ట్రోల్. అంటే మనకు ఇది వేరే వాళ్ళ కోసం చేస్తున్నామా మన కోసమా అనేది ఇక్కడ అడుగుతుంది. సో మన కోసమే అన్నప్పుడు మనము ఈ యొక్క సబ్మిట్ అనేది క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మీరు ఎపిక్ నెంబర్ అని అడుగుతుంది. అది ఏంటంటే మీ యొక్క ఓటర్ ఐడి కార్డు డీటెయిల్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ యొక్క పార్ట్ నెంబర్ ఏంటి, సీరియల్ నెంబర్ ఏంటి అనేది ఆటోమేటిక్ గా అది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ ఫార్ షిఫ్టింగ్ ఆఫ్ అడ్రస్, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్ అంటున్నాడు. సో ఇది మనం ఏంటంటే వేరే ఏదైనా కరెక్షన్స్ ఎగ్జిస్టింగ్, ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్, రిక్వెస్ట్ ఫార్ మార్కింగ్ యాజ్ పర్సన్ విత్ డిజబిలిటీ అంట, షిఫ్టింగ్ కరెక్షన్ ఆఫ్ అదర్ ఎంట్రీస్. ఇప్పుడు నాకేంటంటే రెసిడెన్స్ కాకుండా పుట్టిన తేదీ కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్, ఇది నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే అని కొడతాము. సో దాని తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే మీ యొక్క స్టేట్ ఏంటి, మీ డిస్ట్రిక్ట్ ఏంటి, దాని తర్వాత ఏంటి అనే డీటెయిల్స్ అన్ని ఇందులో వచ్చాయి. వచ్చిన తర్వాత మీ యొక్క ఓటర్ ఐడి డీటెయిల్స్ కూడా ఇందులో క్లియర్ గా వచ్చేసాయి. వచ్చిన తర్వాత ఏంటంటే దాంట్లో మీరు ఇక్కడ కింద చూసుకుంటే మీ యొక్క ఆధార్ డీటెయిల్స్, దాని తర్వాత ఇంకా వేరే డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి మనము ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సెల్ఫ్ అయితే సెల్ఫ్, ఫాదర్, మదర్, ఇక్కడ మీకు డీటెయిల్స్ వచ్చి చూడండి. ఇక్కడ మీరు వచ్చేసి మొబైల్ నంబర్ వచ్చేసి సెల్ఫ్ అని ఇచ్చుకుంటాను నేను. సో వద్దు అనుకుంటే ఇక్కడ అన్ని నెక్స్ట్ కొట్టుకుంటా వెళ్ళి ఐ సబ్మిట్ అప్లికేషన్ ఫార్ టిక్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్, షిఫ్ట్ ఆఫ్ ఇది కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అని సెలెక్ట్ చేశాను కదా. ఏం కరెక్షన్ కావాలి? అప్లికేషన్ ఫార్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్. సో ఈ విధంగా నాకు డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ అనేది కావాలి. సో దీని ప్రకారం మనము మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చి దానికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రెజెంట్ చేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది నేను ఇస్తాను, ఒక్క నిమిషము. సో కరెక్ట్ గా ఇక్కడ ఏంటంటే డేటు, మంత్, ఇయర్, మీ యొక్క డేటు, మంత్, ఇయర్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. ఇప్పుడు మీకు వచ్చేసి నేను ఆధార్ కార్డ్ అని ఇచ్చాను. ఆధార్ కార్డ్ అని ఇచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైతే ఇస్తున్నారో అవి మీకు మాక్సిమం 2 MB నుంచి లోపల ఉండాలి. 2 MB లోపల అంటే జేపీజీ గానీ, పిఎన్జీ గానీ, పీడిఎఫ్ అనేటి మీరు చూసుకోవాలి. మాక్సిమం మీరు జేపీజీ ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే అది చాలా తక్కువ సైజు ఉంటుంది. సో ఆధార్ కార్డు మనము ఏదైతే ఇచ్చామో మీరు డేట్ ఆఫ్ బర్త్ కు 10th మార్క్ లిస్ట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. వన్స్ మీరు ఇచ్చిన డాక్యుమెంట్ ఓకే అని అనుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క ప్లేస్ అది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఏంటంటే నెక్స్ట్ కొడితే గానీ ఇది ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. సో జాగ్రత్తగా మీరు నెక్స్ట్ అనుకుంటూ కొట్టుకుంటూ రావాలి. సో ఇక్కడ ప్లేస్ ఏంటి, మనము ఏ ప్లేస్ నుంచి మనం అయితే ఇస్తున్నామో ఆ ప్లేస్ మీరు ఎంటర్ చేయండి. నేను కూకట్పల్లి అని ఇస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇది క్యాపిటల్స్ లో ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం.
ఏదైతే మీరు ఉందో అది మనం ఇచ్చుకోవచ్చు ఇక్కడ. సో ఇచ్చిన తర్వాత మీకు క్యాప్సా కోడ్ అడుగుతుంది. క్యాప్సా కోడ్ ఏదైతే ఇక్కడ ఉందో అవన్నీ మీరు ఇక్కడ క్లియర్ గా ఇచ్చేసేసి వన్స్ అది ఇచ్చిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని కొట్టేసిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ వస్తుంది ఈ సబ్మిషన్. సో దాని తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ ప్రకారం మీరు సో అది ఎలా ఉంటుంది అనేది మళ్ళీ నేను డాష్ బోర్డ్కి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే మీరు డాష్ బోర్డ్కి వస్తారో ఇక్కడ మీకు ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. సో మీరు కొత్తగా చేసుకున్నా లేకపోతే ఏదైనా మీరు ఇచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ అనుకుంటారు కదా, కరెక్షన్స్ ఏదైతే ఉంటాయో ఓటర్ ఐడి కార్డులో ఆ యొక్క రిఫరెన్స్ నెంబర్ వచ్చింది కదా ఇంతకు ముందు చేసినప్పుడు మనం ఆ నెంబర్ మనము తీసుకొని ఇక్కడ ఆ రిఫరెన్స్ నెంబర్ అని ఇస్తే అది పెట్టి ఇక్కడ సబ్మిట్ కొడితే దాని యొక్క స్టేటస్ అనేది వస్తుంది. ఏంటి ఆల్రెడీ సబ్మిట్ చేసినారు, దాని తర్వాత ఏంటి ప్రాసెస్ లో ఉందా, డెలివరీ అయిందా అనేసి మీకు మొత్తం డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. ఇది వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాని తర్వాత ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మనకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఇంకొక వీడియో చేస్తాం. అంటే ఏంటంటే ఓటర్ ఐడి కార్డు కొత్తగా ఎట్లా అప్లై చేసుకోవాలి అనే వాళ్ళ కోసం ఇంకొక వీడియో చేస్తాను. ఇది నాది ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి చాలా తొందరగా అయిపోయింది. అదే అడ్రస్ ప్రూఫ్ అయితే కింద మీరు కొంచెం లేట్ గా అవుతుంది. ఏంటంటే కొత్త అడ్రస్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి, పాత అడ్రస్ కి కొత్త అడ్రస్ కి చేంజ్ అయిన దానికి ఏమి ఇవ్వాలి, అడ్రస్ ప్రూఫ్లు అనేటివి కూడా మీరు ఆధార్ కార్డులోనే ఉంటాయి కాబట్టి ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ కు సరిపోతుంది, మీకు అడ్రస్ ప్రూఫ్ కి సరిపోతుంది. ఈ విధంగా మనం ఏదైనా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫోటో కావాలంటే డైరెక్ట్ గా మీకు కొత్త ఫోటో ఏదైతే ఉందో అది అప్లోడ్ చేసేయాలి. అది ఇంకా ఈజీ ప్రాసెస్ గా ఉంటుంది, ఒకే స్టెప్ ఉంటుంది కాబట్టి. అలాగే మీరు ఈ విధంగా మీ చిరునామా పేరు మార్చుకోవాలంటే కూడా సేమ్ మీకు పేరు మార్చుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా 10th మార్క్ లిస్ట్ మెయిన్ ఉంటుంది. ఆ విధంగా చేసుకోవచ్చు. లేదా సేమ్ దానికి కూడా మళ్ళీ ఆధార్ కార్డ్ అనేది. సో ఆధార్ కార్డ్ అనేది ఉంటే గిన మీకు ఓటర్ ఐడి కార్డు కరెక్షన్ అనేది చాలా చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈ వీడియోలో మనం పెద్దగా చెప్పుకోకుండా మనకు కావాల్సిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిని రెడీగా పెట్టుకొని సైట్ లోకి ఓపెన్ అయిన తర్వాత ఓన్లీ 2 నుంచి 5 నిమిషాల్లో మీ పని జరిగిపోతుంది. అంటే మీ కరెక్షన్ ను బట్టి 1 నిమిషంలో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ జస్ట్ ఒక అడ్రస్ ప్రూఫ్ కాదు, నాకు ఓన్లీ ఒక కరెక్షన్ నేమ్ లో కరెక్షన్ కావాలనుకుంటే నాలాగా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లో కరెక్షన్ అంటే మీకు 1 or 2 minutes లో అయిపోతుంది. అడ్రస్ ప్రూఫ్ అనేది కొంచెం అడ్రస్ అంతా ఎంటర్ చేయాలి కాబట్టి కొంచెం లేట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.